వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం భారతదేశంలో జరిగిన రైతు ఉద్యమాల గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు రైతు ఉద్యమాలు ఎందుకు జరిగాయంటే ఆంగ్లేయులు భూమి శిస్తు విధానాలు రైతాంగాన్ని మరింత పేదరికంలో నెట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లాండ్లో పరిశ్రమలకు కావలసిన వాణిజ్య పంటకు పండించమని రైతులపై ఒత్తిడి తేవడం, జమీందారుల యొక్క భూస్వామ్య దోపిడీ, ఇవన్నీ కూడా రైతు ఉద్యమాలు రావడానికి కారణమైనవి. ఇందులో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో రైతు ఉద్యమాలకు సంబంధించి బిట్ బ్యాంకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మాత్రం క్లుప్తంగా రైతు ఉద్యమాలకు సంబంధించి చూద్దాం. నీలిమందు విప్లవం 1859 నుండి 1860లో ఈ ఉద్యమము బెంగాల్లోని నాదియా జిల్లా గోవిందపూర్ గ్రామంలో ప్రారంభమై అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఆంగ్లేయులు నీలిమందు పంటను పండించమని రైతులపై ఒత్తిడి పెంచడాన్ని నిరసిస్తూ రైతులు తిరగబడ్డారు. ఈ యొక్క ఉద్యమానికి దిగంబర బిశ్వాస్ మరియు విష్ణు బిశ్వాస్ అనే ఇద్దరు అన్నదమ్ములు దీనికి నాయకత్వం వహించారు. కలకత్తా నగరంలోని మేధావులు ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చారు. దీనబంధు మిత్ర అనే మేధావి కూడా నీలిమందు రైతుల కష్టాలను తెలుపుతూ నీల్ దర్బాన్ అనే ప్రముఖ బెంగాలీ నాటకాన్ని రచించాడు. ఈ ఉద్యమము ఒత్తిడితో ఆంగ్లేయులు 1860లో బలవంతంగా నీలిమందును పండించమని చెప్పిన దాన్ని నిషేధించారు. నీలిమందును ఎప్పుడు నిషేధించారు? 1860లో నిషేధించారు. రెండోది పబ్నా ఉద్యమము. చాలా ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా క్లుప్తంగా వినండి. 1872 నుండి 75 మధ్య జరిగిన ఉద్యమమే పబ్నా ఉద్యమము. బెంగాల్లోని పబ్నా జిల్లాలో జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ ఉద్యమము ప్రారంభమైంది. కేశవ చంద్రరాయ్, శంభునాథ్ పాల్, అదేవిధంగా కుతిముల్లా దీనికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా 1874లో ఆర్సీ దత్ పెసెంజర్ ఆఫ్ బెంగాల్ అనే పుస్తకాన్ని రచించాడు. 1875లో బెంగాల్ ప్రభుత్వం బెంగాల్ కౌలుదారి చట్టం చేసి రైతులకు కొంత రక్షణ కల్పించింది. ఇది పబ్నా ఉద్యమానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత దక్కన్ అల్లర్లు. ఇది దక్కన్ అల్లర్లు 1875 నుండి 79లో జరిగినటువంటి ఈ యొక్క దక్కన్ అల్లర్లు మహారాష్ట్రలోని పూనా, అహ్మద్నగర్, సతారా మరియు షోలాపూర్ జిల్లాలో కొనసాగిన రైతు ఉద్యమానికి దక్కన్ అల్లర్లు అని పేరు పెట్టారు. ఇది మహారాష్ట్రలో అహ్మద్నగర్, సతారా, షోలాపూర్ జిల్లాలో కొనసాగింది ఉద్యమం. ఈ ఉద్యమం ప్రధానంగా జరగడానికి రైతులు రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న గుజరాతీ మరియు మార్వాడీలు ఉంటారు కదా, ఆ మార్వాడీలు అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా జరిగింది ఈ ఉద్యమం. వీరిని షౌకార్లు అని అంటారు. మహాగోవింద రానడే స్థాపించిన పూనా సార్వజనిక సభ ఈ ఉద్యమానికి మద్దతునిచ్చింది. ఈ ఉద్యమ ఒత్తిడితో ఆంగ్లేయులు 1879లో డెక్కన్ అగ్రికల్చర్ రిలీఫ్ అనే యాక్ట్ను తీసుకొచ్చి రైతులకు షౌకార్ల వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి దోపిడీ నుంచి ఉపశమనాన్ని కల్పించారు. ఈ యొక్క దక్కన్ అల్లర్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా చంపారన్ సత్యాగ్రహ, ఇది కూడా మీకు ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పడం జరిగింది. 1917లో జరిగినటువంటి ఈ చంపారన్ సత్యాగ్రహ ఇది బీహార్లోని చంపారన్ జిల్లాలో నీలిమందుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రాంతంలో అమలవుతున్న 3 ఖతియా 3/20 ప్రతి రైతు తాను సాగు చేస్తున్న ఏదైతే భూమి ఉందో అందులో 3/20 వంతు భూమిని తప్పనిసరిగా ఈ యొక్క నీలిమందు కోసం కేటాయించాలి అనేది నియమం. రాజ్ కుమార్ శుక్లా అనే చంపారన్ వాసి ఆహ్వానం మేరకు మహాత్మా గాంధీ గారు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. అదేవిధంగా చాలా ముఖ్యమైనది, భారతదేశంలో గాంధీజీ చేపట్టిన తొలి ఉద్యమం ఏది అంటే కూడా ఈ యొక్క చంపారన్ ఉద్యమమే. ఈ ఉద్యమంలోనే గాంధీజీ భారతదేశంలో తొలిసారిగా సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఈ ఉద్యమం ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం 3 ఖతియా వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, మస్తు ఎగ్జామ్లో అడిగిరు, ఇది చాలా ఎగ్జామ్లో అడిగిరు. ఖేడా ఖైరా సత్యాగ్రహం, దీన్నే చక్కర్ ఖేడా అని కూడా అంటారు కదా, అదే ఇదండి. ఇది గాంధీజీ భారతదేశంలో చేపట్టిన 2వ ఉద్యమం. ఇది 2వ ఉద్యమం ఏది భారతదేశంలో చేసిందంటే ఖేడా ఖైరా లేదా చక్కర్ ఖేడా ఉద్యమం అని గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్లోని ఖేడ్ ప్రాంతంలో తీవ్ర కరువు సంభవించింది. పంటలు పండలేదు. అదేవిధంగా రెవెన్యూ చట్టాల ప్రకారం ఈ ప్రాంతవాసులకు భూమి శిస్తు మినహాయింపు ఇవ్వాల్సి ఉండగా కూడా ఆంగ్లేయులు క్రూరంగా రైతులకు హింసించినారు. భూమి శిస్తు వసూలు చేసే ప్రయత్నం చేశారు. ఈ నిరంకుశత్వానికి నిరసిస్తూ ఖేడ్ సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఈ ఉద్యమంలో వల్లభాయ్ పటేల్ గారు మహాత్మా గాంధీకి సలహాదారుగా పాల్గొన్నారు. అదేవిధంగా గాంధీజీ తానే అధ్యక్షుడిగా
గుజరాత్ సభకు గుజరాత్ సభ అనే సంస్థను స్థాపించి ఉద్యమాన్ని నడిపారు. ఇది ఖేడ్కు సంబంధించి ఖేడా ఖైరా సత్యాగ్రహకు సంబంధించి 1918లో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మోప్లా ఉద్యమంకు సంబంధించి మోప్లా లేదా మపిల విప్లవం 1921లో జరిగినటువంటిది. ఇది కేరళలోని పేద ముస్లిం రైతులను మోప్లాలు అంటారు. ఎవరిని? కేరళలోని పేద ముస్లింలను మోప్లాలు అంటారు. వీరు కేరళలో స్థిరపడిన అరబు ముసల్మాన్ల సంతతికి చెందినవారు అన్నమాట. ఎవరు ఈ మోప్లా వాళ్ళు? వీరేం చేసేవారు? హిందూ జమీందారులైన జమీలా భూమిలో పనిచేసేవారు. ఎవరు? మోప్లా. జమీలా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా అనేక సార్లు ఉద్యమించారు. అందులో 1921లో అత్యంత బలమైన ఉద్యమాన్ని చేపట్టారు. ఏది? ఈ మోప్లా ఉద్యమమే. ఈ ఉద్యమము 2 దశల్లో కొనసాగింది. మొదటి దశలో ఏమైంది? ఈ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అహింసాయుతంగా, ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా గాంధీజీ ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. శాంతియుతంగా జరిగింది. అయితే రెండవ దశలో ఈ ఉద్యమం నాయకత్వం స్థానిక మోప్లాల చేతిలోకి వెళ్ళిపోయిందంట. ఖున్ మహమ్మద్ హజీ తంగల్, అలీ ముసలియర్, అదేవిధంగా కలాతింగల్ మహమ్మద్ మొదలైన మోప్లా నాయకులు ఉద్యమాన్ని నాయకత్వం వహించారు. వీరి నాయకత్వంలో ఉద్యమం హింసాయుతంగా మరియు మత ఘర్షణకు కూడా దారితీశాయి. రెండవ దశలో చేసినటువంటిది. మోప్లాలు తమ నాయకుల పిలుపు మేరకు జమీలా ఇండ్లపై దాడులు కూడా చేశారంట. వారి దేవాలయాలు హిందువుల యొక్క దేవాలయాలు హిందువుల యొక్క దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ ఉద్యమాన్ని ఆంగ్లేయులు ఉక్కుపాదంతో అణిచివేశారు. ఒక అంచనా ప్రకారం ఈ ఉద్యమంలో 10,000 మంది మోప్లాలు మరణించినట్టు సమాచారం అన్నమాట. ఏక ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1921లో. ఈ రైతు ఉద్యమము ఎక్కడ జరిగింది? ప్రస్తుతం యూపీ ఉంది కదా, ఉత్తరప్రదేశ్. ఠేకేదారులకు వ్యతిరేకంగా కొనసాగింది. ఠేకేదారులు దౌర్జన్యంగా అధిక పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు మదర్ పార్షా నాయకత్వం వహించారు. చివరకు ఈ ఉద్యమం ఆంగ్లేయులు అణచివేయడం జరిగింది. ఇది ఏక ఉద్యమం. బార్డోలి సత్యాగ్రహ 1921లో జరిగినటువంటి బార్డోలి సత్యాగ్రహ. గుజరాత్లోని బార్డోలి ప్రాంతంలో ఆంగ్లేయులు 22% భూమి శిస్తు పెంచడంతో మన వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సత్యాగ్రహ పోరాటం ప్రారంభమైంది. బార్డోలి సత్యాగ్రహ పోరాటం ఎవరు నాయకత్వం వహించారంటే వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ఈ యొక్క బార్డోలి సత్యాగ్రహం జరిగింది. ఎప్పుడు అని అంటే 1928లో గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్యమ ఒత్తిడితో ఆంగ్లేయులు ఏం చేశారు? మ్యాక్స్వెల్ బ్రూమ్ ఫీల్డ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సిఫార్సు మేరకు 22% పెంచిన భూమి శిస్తును రద్దు చేశారు. ఈ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిన వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే బిరుదునిచ్చారు. ఏ ఉద్యమంలో వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే బిరుదు లభించింది అంటే బార్డోలి సత్యాగ్రహ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తెబాగా ఉద్యమం 1946లో జరిగింది. ఇది బెంగాల్లో జరిగిన రైతు ఉద్యమం. ఎక్కడ జరిగింది? బెంగాల్లో జరిగిన రైతు ఉద్యమం. ఇక్కడి రైతులు తాము పండించిన పంటలో 1/2 వంతు కౌలును జమీందారులైన జోతేదారులకు చెల్లించేవారు. దీన్ని అదేర్ అంటారు. ఆంగ్లేయులు క్షమామములైన నియమించిన అదేర్కు బదులుగా తెబాగాను ప్రతిపాదించింది. దీని ప్రకారం రైతులు తాము పండించిన పంటలో జమీందారులకు 1/2కు బదులుగా 1/3 అంటే 1% వంతు మాత్రమే కౌలుకు ఇచ్చి మిగతా 2/3 వంతును ఉంచుకోవచ్చు. తెబాగా అంటే 2/3 2/3 అని అర్థం. రైతులు తెబాగాను కోరుతూ ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టారు. ఇదండి కంప్లీట్గా రైతు ఉద్యమాలకు సంబంధించిన ఈ వీడియో. దీని తర్వాత వీడియో దీనికి సంబంధించిన బిట్ బ్యాంకును నేను ప్రిపేర్ చేస్తాను. త్వరలో మీ ముందు ఆ వీడియో కూడా ఉంచుతాను. థ్యాంక్ యూ. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఏమైనా తప్పులు జరిగితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.